హలో గైస్ అందరికీ నేను మీ గీత వెల్కమ్ టు విక్రమ్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ముందుగా మీ విలువైన సమయాన్ని నా వీడియో చూడటానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే లాస్ట్ వీడియోలో ఒక షార్ట్లో అయితే చెప్పాను కదా, నాకు తెలిసి 4 days బ్యాక్ అనుకుంటా ఒక షార్ట్ అయితే రివీల్ చేశాను. కాయల పేర్లు ఏంటో తెలిస్తే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అని అయితే చెప్పాను కదా. సో వీడియోని అయితే దగ్గరగా 12,000 మంది వరకు అయితే చూశారు. సో 12,000 మంది చూస్తే వాళ్ళలో అయితే ఒక 100 మంది 150 మందినే లైక్ అయితే చేశారు. అంటే చాలామందికి అయితే ఈ కాయలు ఏంటో అనేది తెలియదు అనమాట. అండ్ కొంతమందికి అయితే తెలుసు, అవి కూడా నాకు తెలిసి చదువుకునే స్కూల్ స్టూడెంట్స్ ఎవరో అయి ఉంటారు. సో వాళ్ళకంటే ఇలాగే చదువుకునేటప్పుడు నాకు కనుక మా స్కూల్ దగ్గర తెలిసినట్టు వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. నేను కూడా మా స్కూల్లో కనుక చదువుపోయినట్టే ఈ కాయలు ఏంటివి అనేవి నాకు కూడా తెలిసేది కాదు. సో నాకు కూడా ఇవైతే మా స్కూల్ దగ్గరే తెలుసు అనమాట. స్కూల్ ఎదురుగా అయితే ఒక చెట్టు అయితే ఉండేది. సో ఈ కాయలు వచ్చేసి బాదం కాయలు అనమాట. సో లోపల అయితే బాదం పప్పు అయితే ఉంటుంది. సో బాదం పప్పు వచ్చేది ఈ కాయ నుండే. సో నేనైతే ఇప్పుడైతే చూపిస్తాను, బాదం పప్పును కూడా తీసైతే చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సో మేమైతే ఈ కాయలు అయితే కింద రాలేవి స్కూల్ దగ్గర. సో ఆ కాయలను అయితే ఏర్కొచ్చుకొని మంచిగా ఉన్న కాయల్ని ఇంకా వాష్ చేసుకొని అయితే తినేవాళ్ళం అంటే లోపల ఉన్న బాదం పప్పునే కాదు, పైన ఉంటుంది కదా చెక్కు. సో ఆ చెక్కును కూడా అయితే తినేవాళ్ళం. సో నేను ఇక్కడ వీడియో స్టార్టింగ్లో అయితే చూపించాను కదా కాయలు. ఇప్పుడు నా దగ్గర అయితే 4 కాయల వరకు అయితే ఉన్నాయి. సో వాటిలో అయితే 2 అయితే గ్రీన్ కలర్లో అండ్ 2 అయితే రెడ్ కలర్లో ఉన్నాయి కదా. సో ఇలాగా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత రెడ్ ఆర్ పింక్ అలా అయితే అవుతాయి. కొన్ని అయితే రెడ్ కలర్లో మారుతాయి, కొన్ని అయితే పింక్ కలర్లోనే ఉంటాయి. సో రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆ కాయలను అయితే పైన చెక్కు మొత్తం కూడా తినొచ్చు. రెడ్ కలర్లోకి మారిన కాయ అయితే కొంచెం పుల్లగా తీగ అయితే ఉంటుంది, లేదా కొంచెం గ్రీన్గా అండ్ కొంచెం రెడ్గా అయితే ఉంటాయి కొన్ని. అంటే అప్పుడే పండటానికి వచ్చినాయి. రెడ్ అయిపోయినాయి అంటే ఆల్మోస్ట్ పండిపోయినట్లే. అప్పుడు కొంచెం గ్రీన్గా అండ్ కొంచెం పింక్గా ఉన్నాయి అయితే ఇంకా పండటానికి వచ్చినాయి. కానీ కొన్నిసార్లు అవి కూడా రాలిపోతూ ఉంటాయి. అది తింటేనేమో కొంచెం అయితే సవ్వగా స్వీట్నెస్తో పాటు కొంచెం వగర అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేనైతే రెడ్గా ఉన్న కాయ అయితే ఒక కాయ అయితే తింటున్నాను. సో నేను తింటుంటే మా పాప కూడా టేస్ట్ చేస్తాను అన్నట్లుగా అయితే, ఏంటో ఫుడ్ తెలియదు కదా పిల్లలకి, ఏ ఫుడ్ తింటున్నా కూడా పక్కన వాళ్ళు అది తినాలి అని అయితే ఎగబడతారు. సో మా పాప దగ్గరికి రాగానే ఒకసారి పెట్టేటప్పటికి కొంచెం లైట్గా అయితే సవ్వగా తగిలేటప్పటికి ఆ వగరుకి మా పాప అయితే ఇంకా నోట్లో కూడా పెట్టించుకోలేదు. కానీ అంత వగరుగా అయితే ఏం లేదు, అలవాటు లేదు కదా. సో ఇష్టంగా తినే వాళ్ళకైతే కొంతమందికి అయితే ఇవి చాలా ఇష్టము. ఎందుకంటే చాలామంది ఇష్టంగా తిన్నాం. నేనైతే మా స్కూల్లోనే దగ్గరగా ఒక 1000 మెంబర్స్ వరకు ఉంటాము హైయర్ సెక్షన్లో వచ్చేసి. సో వాళ్ళల్లోనే చాలామంది ఎప్పుడు ఫస్ట్ ఎవరిని వదులుతారో సో వాళ్ళు వెళ్ళిపోయి ఆ రోజు ఏరుకుంటారు. నెక్స్ట్ వాళ్ళకి ఉండేవి కాదనమాట. చెట్టును కూడా కావాలని మరీ కింద పడేసుకొని కాయలు రాలుతాయి కదా చెట్టు ఊపితే, అలా మరీ తెచ్చుకునే వాళ్ళము. సో అంత ఇష్టం అనమాట. స్కూల్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో చెక్కు మొత్తం తినేస్తే ఇలా వస్తుంది. నార్మల్గా అయితే స్కూల్ డేస్లో మేమైతే ఆ టెంక్ ఉంటుంది కదా, దాన్ని కూడా గట్టిగా కొరిగితే అది కూడా ఇరిగిపోయేదన్నమాట. లోపల ఉన్న బాదం పప్పు అనేది బయటకు వచ్చేసేది. కానీ నేనైతే ఇప్పుడు కొరుకుదామని ట్రై చేస్తే అదైతే నాకు నలగలేదు. సో ఇంకా వాష్ చేసేసి కొంచెం పక్కన పెట్టాను, అది తడిపోతుంది అని చెప్పేసి. ఈలోగా అయితే ఇది వచ్చేసి ట్యూస్డే తీసిన వీడియో అనమాట. సో ట్యూస్డే నేనైతే ఫాస్టింగ్స్ ఉంటున్నాను. సో ఇది వచ్చేసి 5వ వారము. నేను చేయడం 9 వారాలు అయితే ఉంటాను అనుకున్నాను. సో 5వ వారము. సో ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ చేయట్లేదనమాట. సో ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంకి కొంచెం ఆకలిగా అనిపిస్తే మ్యాంగో తింటున్నాను. సో ఇంకా మ్యాంగో వీడియో కోసమనే ప్రత్యేకంగా ఇలా అయితే కట్ చేశాను. అండ్ మ్యాంగో తినడం అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ ఆ పక్కన పెట్టాను కదా సీడ్, దాన్ని అయితే ఇంకా పగలగొడుతున్నాను. పైన ఉన్న దాన్ని పగలగొట్టేస్తే చిట్లిపోయింది. మనం ఇట్లా పగలగొట్టడం వల్ల లోపల ఉన్న పప్పు కూడా చిదిరైపోతుంది. మరి ఆ బాదం పప్పు తీసేవాళ్ళు ఎలా తీస్తారో నాకైతే తెలీదు. మేబీ ఇప్పుడైతే ప్రతిదానికి కూడా మిషన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇంకా దానికి కూడా మిషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఇలా దంచుకునేది ఉంది కదా, దాంతో అయితే పగలగొట్టాను రోకలతో. సో పగలగొట్టేస్తే చూడండి లోపల వైట్ కలర్లో అయితే కనిపిస్తుంది కదా. సో అది బాదం పప్పు అనమాట. నార్మల్గా లాగుదామని చూస్తే రాలేదు. ఇంకా వీటికి బాగా తయారవ్వలేదు. ఏంటో కొంచెం వగరుగా ఉంది కాయ అనుకుంటున్నాను. ఇంకా పండాలి కాయ, ఇంకా బాగా పండి ఇత్తనం ఇంకా లావు అవుతుంది. సో ఇంకా బాగా పండలేదన్నమాట. చిన్న సైజు సన్నగా పుచ్చిత్తనాలు ఉంటాయి కదా, అలాగా సన్నగా అయితే వచ్చింది ఇత్తనము. సో ఇంకా కొంచెం ఇత్తనాన్నే మనం కొనుక్కొని తినే వాటికన్నా కూడా ఇలాగ చెట్లుకి తీసుకొని తినేవి చాలా ఇష్టంగా ఉంటాయి కదా. సో దాన్ని అయితే ఇంకా తినేసాను. తిన్న తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాను. మా బాబు వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి
వాళ్ళ టీచర్తో అయితే మాట్లాడేది ఉంది. ఇంకా రెడీ అయ్యి వచ్చాను. అండ్ ఆల్సో నెయిల్ పాలిష్ వేసుకుందాము అని అనుకుంటున్నాను 2 డేస్ నుండి. టైం అయితే కుదరట్లేదు. సో ఇంకా ఈరోజు అలాగో ఫ్రీగానే ఉన్నాను, పాప పడుకుంది అని అయితే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే నేను పాపను కూడా తీసుకొని నేను మా వారు పాప అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ వాళ్ళ మ్యామ్తో అయితే మాట్లాడొచ్చాను. సో ఇంకా నెక్స్ట్ అయితే విక్రమ్ని కూడా ఇంటికైతే తీసుకొని వచ్చాము. స్కూల్ అయితే అయిపోయింది. సో ఇంక ఇంటికి తీసుకొచ్చాను కదా, ఇంటికి తీసుకురాగానే విక్రమ్కి అయితే స్నానం చేయించేసి పక్కన అయితే కూర్చోబెట్టాను. సో వాడు కూడా ఈ కాయల్ని చూసి ఏంటయ్యి నాకు ఇవ్వు నేను తింటాను అని అయితే అన్నాడు. సో ఇంకా అయితే పాప అయితే నిద్రపోతుంది. అండ్ నేనైతే ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను అని అయితే చెప్పాను కదా. సో ఇంకా ఈవినింగ్ టైంలో కూడా కుదిరినంత వరకు డిన్నర్ కూడా అయితే చేయట్లేదు. డిన్నర్ టైంలో కూడా ఏదో ఒక టిఫిన్ అయితే తీసుకున్నాను. సో ఈరోజు అయితే డే టైంలో లంచ్కి అయితే ఆకుకూర పప్పు వేశాను. సో ఆకుకూర పప్పులోకి ఇంట్లో ఆల్రెడీ రెడీమేడ్ చపాతీ ఉన్నాయి. సో ఇంకా ఆ చపాతీని అయితే కాల్చుకున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇవి అసలు ఏం కాయలు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనేది. సో వీడియో చేయడం అయితే కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. ఇంకా ఈ కాయలు వచ్చేసి బాదం కాయలు అనమాట. సో ఇంక ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విక్రమ్ ధనీ టాక్స్.